ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదాస్పద వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయట వాళ్లకు ఎలా తెలుస్తాయి? ఈ అంశంపై ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించారు. వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాలని నేనెందుకు కోరుకుంటాను? ఒకరు జైలుకెళ్తేనే పవన్ కళ్యాణ్ జనసేన ఎదుగుతోందా? హోంమంత్రితో ఇలాంటి విషయాలే మాట్లాడతామా? ఇది వ్యవస్థను అవమానపరచడమే. ఏపీ అభివృద్ధి కోసమే అమిత్ షాను కలిసా. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు. ఇప్పటి వరకు అన్ని భరించాను, ఇకపై భరించే ఓపిక నాకు లేదు. దారిన పోయే వాళ్లంతా జనసేనపై రాళ్లు వేస్తామంటే ఊరుకోనని హెచ్చరించారు. మాకు కోపాలు బాధలు ఉంటాయి, చూస్తూ ఊరుకుంటామని అస్సలు అనుకోవద్దు. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. రెచ్చగొట్టడం సరికాదు. విశ్లేషించినప్పుడు విశ్లేషకుడికి ఎవరినైతే విశ్లేషిస్తున్నాడో అతనికి కులం కానీ ప్రాంతం కానీ వర్తించదు. కానీ మనం తిరిగి కౌంటర్ ఇచ్చేటప్పుడు వాళ్ళ కులం వాళ్ళ ప్రాంతం వాళ్లకు వర్తిస్తుంది. అమిత్ షాను పవన్ కళ్యాణ్ ఏమైనా అనేయొచ్చు, వాళ్ళు మాత్రం ఏదైనా అంటే నేను మాత్రం నా ప్రాంతం నా కులం అంటే ఎలా కుదురుతుందంటూ ప్రశ్నించారు. శత్రువులు ఎక్కడో లేరు, మన పార్టీలోనే ఉన్నారు. మనల్ని విమర్శించిన వాళ్ళని విమర్శిస్తే కులం అడ్డొస్తుందా అని ప్రశ్నించారు. నేను కులాల కోసం రాజకీయాల్లోకి రాలేదు. ఒక కులం మనిషిని కాదు, ఎవరిని అరెస్ట్ చేయించడానికి నేను రాజకీయం చేయటం లేదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.